మామూలుగా బోర్ పడితే నీళ్లు వస్తాయి, అది భూమి కరుణ. కానీ బోర్ కుట్టి కుట్టి కన్నీళ్ళు వస్తున్నాయి, ఇది మనిషికి వచ్చిన కరోనా. నాతో నేను ఖాళీనేగా, ఫాలో కొట్టి చూద్దాం. ఐపీఎల్కి డ్రీమ్11, షార్ట్ ఫిలింకి టీమ్11. వాట్ ఏ టైమింగ్. అశుభలేఖ, చావు ముహూర్తం అంజి, మా అంజి చావుకి రండి రారండి. వియర్డ్. రామ్, మనిషి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పవా? మనిషి అంటే ఎవరా? ఒకసారి అక్కడ చూడు. దయచేసి గోడలపై వ్రాతలు రాయకూడదు. అక్కడ చూడు. ఇక్కడ అక్కడక్కడ అక్కడ చూడు. 1 మీటర్ సామాజిక దూరం పాటించండి. అక్కడ చూడు. మనిషి అంటే ఏ పని అయితే చేయొద్దురా అంటామో అది చేసేవాడు, ఏ పని అయితే చెయ్యరా అంటామో అది చెయ్యనివాడు. ఓకేనా? భలే చెప్పావు రామ్. ఇంట్రెస్టింగ్. ఎవరెవరు చేసి ఉంటారబ్బా? స్టోరీ ఇన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసేద్దాం. అంజీ బస్ స్టాండ్లో కూర్చొని ఉంటాడు. మన జీవితంలో అతి ముఖ్యమైన 2 రోజులు మనకు తెలియకుండా జరిగిపోతాయి. అందులో ఒకటి మన బర్త్డే, ఇంకోటి మన డెత్ డే. బట్ నా లైఫ్లో మాత్రం నా డెత్ డేని నేనే ఫిక్స్ చేసుకున్నాను. అంజీ జననం 24/8/1995, మరణం 7/9/2020. సమయం దాదాపు సాయంత్రం 5:11. ఎందుకో అర్థం కాదు, కానీ పుట్టినప్పుడు మనం ఏడుస్తూ మన వాళ్ళని నమ్మిస్తాం, అదే చనిపోయినప్పుడు మన వాళ్ళని ఏడిపిస్తూ మనం ఆనందంగా వెళ్ళిపోతాం. అలా ఏడ్చే వాళ్ళల్లో నాకంటూ ఉండేది మా అమ్మ ఒక్కటే. సారీ మా. ఈ సూసైడ్ నోట్ ఎందుకంటే నా చావుకు నేనే కారణమని తెలపడానికి మాత్రమే. ఇట్లు బ్రతకడం భారం అనిపించి చేస్తున్న అంజి. అబ్బా, ఎవరై ఉంటారు? ఈ నెట్ ఒకటి. ఎవరు నువ్వు? నాలాగే ఉన్నావు. ఈ లెటర్ నీకెలా? అసలు ఎలా? మొయ్, నేను పోయిన జన్మలో నువ్వు. కానీ అన్నీ చెప్తాను. ఎలా వచ్చానో ఎక్కడి నుంచి వచ్చా అనేది నీకు అనవసరం. బై ద బై, నీ పేరు ఈ జన్మలో అంజి, పోయిన జన్మలో నీ అంటే నా పేరు రామ్. నువ్వు ఇక్కడ కౌంటర్ వేయాలి రామ్ అనగానే ఎంత జీబీ అని. అయినా అది ర్యామ్, నీ పేరు రామ్. చాలా తేడా ఉంది. నీకు బొత్తిగా ట్యూమర్ సెన్స్ లేనే లేదే. అది ట్యూమర్ కాదు, హ్యూమర్. పెద్ద బొగ్గలు అన్నట్టున్నాడే. ఏం చెప్పినా అడ్డంగా మాట్లాడుతున్నాడు. వీడితో అడ్డంగా దూరిపోవాల్సిందే. ఇంకా అయినా ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనిషి జన్మ వస్తుందంట. అలాంటి మనిషి జన్మను ఆత్మహత్యతో ముగించొద్దురా.
అయినా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ జోన్స్ ఫర్ ద సక్సెస్ రా. ప్లీజ్ రా, ఆత్మహత్య చేసుకోవద్దురా అని చెప్పడానికి వచ్చాను అనుకున్నావా? అసలే పోయిన జన్మలో నా చావుని నేను దగ్గర నుంచి చూసుకోలేదని ఎంతో ఫీల్ అయ్యా. ఈ జన్మలో ఎలాగైనా నా చావుని అంటే నీ చావుని దగ్గర నుంచి చూడాలని స్పెషల్ పిటిషన్ వేసి మరీ వచ్చా. అలాంటిది నేనే నిన్నెందుకు ఆపుతాను అనుకున్నావురా? నువ్వు చావాల్సిందే, సూసైడ్ చేసుకోవాల్సిందే, అది నేను దగ్గర నుంచి చూడాల్సిందే. నేను నిన్ను నా చావు చూడనివ్వను. నా చావు నా ఇష్టం. హలో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. చాలా జర్నీ చేసి వచ్చామమ్మా. ఈ చావు జర్నీ చూడ్డానికి నువ్వు నన్ను ఆపలేవమ్మా. కర్మరా. అవునరా, మన చావు. ఓ, నీ చావుకి వెన్యూ ఎక్కడ్రా? ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి. అంటే బస్ స్టాండేగా. కర్మరా. తిరుమల కొండకియా. చనిపోయే టైం ఎంతరా? ఓ, లెటర్లో ఇచ్చావుగా 5:11 అని. ఇప్పుడు 9:40. 5:11 అంటే ఒక 7 hours 31 minutes. నీది ఎత్తి కౌంట్ అని పెట్టేశాను రోయ్. 3 ఆఫ్ ఎత్తి ఏంట్రా? 3 ఏంటి? అదేరా, బ్లేడ్తో కోసుకోవడమా, ఊరేసుకొని చావడమా, బస్ కింద పడి చావడమా? అది 3 కాదు, 3. తిరుమల కొండ కదా, కొండపై నుంచి దుక్కుతావులే. ఏదో ఇట్లా నా సావు. రే, ఇంకా 7 గంటల 38 నిమిషాలు మాత్రమే. దేనికి? నీ చావుకిరా. నేను నీ చావు చూడబోతున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యూనో. నా చావు నాకంటే వీడికే తొందర ఎక్కువ ఉన్నట్టుంది. రేయ్, బయట నేచర్ పెట్టుకొని ఫోన్లో నేచర్ ఫోటో చూస్తావేంట్రా? అయినా అప్పట్లో మా ఫ్యూచర్ ఈ నేచర్ పైన డిపెండ్ అయ్యేది. ఇప్పుడు మీ ఫ్యూచర్ ఈ ఫోన్ ఫీచర్ పైన డిపెండ్ అవుతుంది. ఏంటో మరి. హలో, దీంట్లో ప్రపంచమే ఉంటుంది తెలుసా? అయినా అప్పట్లో అంటున్నావు అంటే నీకేం తెలుస్తుందిలే దీని గురించి. రేయ్, నాకు ఈ జన్మ కొత్తది ఉండొచ్చు, ఈ ప్రపంచం కాదు. అయినా ఏముందిరా ఈ ప్రపంచంలో? అన్నీ ఎక్కువ కొట్టుకొని వస్తున్నాం మనుషులు తప్ప. ఒకడేమో 2 రోజుల నుంచి రిప్లై ఇవ్వలేదని సూసైడ్ చేసుకోవడం, ఒకడేమో అమ్మ కొట్టిందని, ఇంకోడేమో పబ్జీ బ్యాన్ చేశారని. బాబా చీచి ఇంత సిల్లీ రీజన్లకు వస్తున్నారేంట్రా? కూడా కష్టాలేనా? అయినా నేనేంటి వీడి ముందు అంటున్నాను, వీడెంత సిల్లీ రీజన్స్ వస్తాడో ఏమో మరి. ఏంటి సిల్లీ అని నువ్వే ఫిక్స్ అయిపోతావా? నా కష్టాలంటే నువ్వే సూసైడ్ చేసుకోవాలనుకుంటావు తెలుసా? ఆగిపో, స్టాప్, ద బస్ స్టాప్ కమ్. ఈ కష్టాలన్నీ ఆ కొండెక్కదారిలో చెప్పుందిలే. రేయ్, దరిద్రమైన ప్యాంట్ వేసుకొని చావద్దురా. నీట్గా పంచ కొనుక్కొని వేసుకొని చచ్చిపో. ఇది నీ చావుకి నా చివరి కోరిక, ఓకేనా? దా, నేను వచ్చేలోపు రామ్గాన్తో ఎలా ఎగాలో ఏంటో మరి. ఆపద్ బాంధవుడా, అనాథ రక్షక, వడ్డీ కాసులు కూడా ఎక్కువ వడ్డీలు లాగేస్తున్నావయ్యా, చూసుకో. అయినా సరే గోవిందా. రేయ్, ఇంకా మొదలెట్టు నీ కథ. ఇంకా 5 hours 40 minutes ఉంది. షురు. మాది చెంగపట్నం. మా నాన్న పేరు రామ్మూర్తి. సినిమా థియేటర్ క్యాంటీన్లో పనిచేసేవారు. నన్ను అప్పుడప్పుడు సినిమా థియేటర్కి తీసుకెళ్ళేవాడు. ఆ అప్పుడప్పుడు కాస్త ఎప్పుడుగా మారిపోయింది. ఆ సినిమాలు నా లైఫ్లో ఎంత పెద్ద ముద్ర వేసాయో తెలుసా? నేను హీరో అవ్వాలి అనే కోరిక వైపు వరకు తీసుకెళ్ళి ఫిక్స్ అయిపోయా, హీరో అవ్వాలి అని.
అందరికీ చెప్పేస్తా హీరో అవుతా హీరో అవుతా అని. నాకు సినిమా పైన ఎంత పిచ్చిందో తెలుసా? ఫీజు కట్టి మరీ కాన్వెంట్లో చదువురా అని పంపిస్తే 10 సార్లు చూసిన సినిమాను 11వ సారి చూడడానికి రెడీ అయిపోయా. ఇంకేముంది, స్కూల్ మానేస్తే 8th ఫెయిల్, 9th ఫెయిల్, 10th ఫెయిల్, ఇలా అన్నీ ఫెయిల్ అయ్యి కూర్చున్నా. ఊళ్ళో వాళ్ళంతా 10th ఫెయిల్ అయ్యా నువ్వేం హీరో అవుతావురా అన్నారు. బర్రెలు తోలుకుందిరారా ఇంకేం చేస్తావు అని ఇంకోడు అన్నాడు. ఆలోచించి చూసా, వాళ్ళు చెప్పేది కూడా నిజమేనేమో అని. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఇంత జరిగినా కానీ మా నాన్న నన్ను ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలే. చెప్పానుగా సిల్లీ అని. అయినా హీరో అవ్వడం అంటే హీరో ఉండ బండి వేసుకుని తిరిగినంత ఈజీ అనుకున్నావా? నిన్ను చూస్తే నీ కష్టం వింటే ఆ జన్మలో నా ఫ్రెండ్ ఒకడు రాజా గుర్తొచ్చాడు. చెప్పు ఆ కథ ఏంటో. అయితే ఒక కథ సొల్టామా? నా వాడి పేరులో ఉన్న రాజకం వాడి జీవితంలో లేకపోయింది. రాజా వాళ్ళ నాన్నకి రాజా 3వ వాడు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న. ఇష్టాలు ఎన్నున్నా కష్టాలు వాళ్ళని నష్టాల వైపు లాగేశారు. ఇంట్లో అందరూ అన్ని పూటలా తినేవారు కాదు. ఉన్నప్పుడు తిని లేనప్పుడు నీళ్ళతో కడుపు నింపుకున్నారు. అలా రాజా వాళ్ళక్క రాత్రులు తినకుండా పడుకుంటే రాజా చూడలేక కథలు చెప్పడం మొదలెట్టాడు. ఆ కథలు వింటూ వింటూ వాళ్ళక్క తిండి దేశనే మర్చిపోయింది. అమ్మ పురుట్లోంచే మనతో పాటు మన టాలెంట్ కూడా పుడుతుందంటారు. వాడికి ఆ టాలెంట్ వచ్చేసింది. వాళ్ళక్క కథలు విని ఏమన్నదో తెలుసా? రే చాలా బాగా చెప్తున్నావురా, మంచి రచయిత అవుతారా అనేది. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే వాడికి రాయడం రాదు, చదవడం రాదు. ఎంతో ప్రయత్నించాడు, ఏం చేయలేకపోయాడు. నీకు చదువుకోవడానికి అవకాశం ఉండి వదిలేశావు, వాడికి అవసరం ఉన్నా సంసారం కోసం వదిలేశాడు. ఏంటో మరి. ఇంకా జస్ట్ 5 hours ఉంది, రెడీనా? హే రామ్, తర్వాత ఏమేం చెప్పెళ్ళు. రామ్, రాజా కథ రాశాడా? రుకో సార్, వన్ ఆఫ్టర్ దెన్ అదర్. ఓకేనా? అయినా ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇద్దాం. సరదాగా ఒక చిన్న రన్నింగ్ రేస్ పెట్టుకుందామా? రన్నింగ్ రేసా? నేను రాను. రావా? ఎందుకురా? తర్వాత కథ వినాలంటే నువ్వు రావాల్సిందే రాజా. సరే సరే పోదాం. రెడీ, గెట్ సెట్, గో. గో. రామ్, ఆగు రామ్. రే అంజీ, రారా. నా వల్ల కాదు, నువ్వే రా కిందికి. ఎరా అయిపోయావే? పరిగెత్తి ఆయాసం వచ్చింది, అందుకే ఆగా. ఇంకా పైకి రావా? ఇందులో ఏముంది, ఆయాసం తగ్గానే మళ్ళీ పరిగెడతా. మరి కష్టం వస్తే ఎందుకురా, అక్కడే అయిపోతున్నావు. నీకు వచ్చిన ఆయాసం లాంటిదేగా ఈ కష్టాలు కూడా. ఆగి చూసుకొని ముందుకెళ్ళొచ్చుగా. రే, ఇదంతా నేనేదో నిన్ను చావు నుంచి ఆపడానికి చెప్తున్నా అనుకుండేవు. అంత లేదమ్మో, అసలే మన జర్నీ వేస్ట్ అయిపోద్ది. జస్ట్ ఓ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తానా, సరేనా? ఈ లైఫ్లో ఇంకెన్ని అద్భుతాలు జరిగాయో చెప్తురా. రే, నేను కూడా అలసిపోయాను. దా, అక్కడ కూర్చొని నీ కథ మొత్తం చెప్పుదు. గుడ్ ఐడియా. ఇంకా మా ఊర్లో వాళ్ళ మాటలు పడలేక హైదరాబాద్ వచ్చేసాను. అక్కడ ఓ డెలివరీ బాయ్ లాగా చేరా. కానీ హీరో వాళ్ళని కోరిక నన్ను తట్టి లేపుతూ ఉండేది. అలా ఫిలిం నగర్లో లుక్ వేసావని ఎన్ని లుక్కులు వేసినా మన లుక్కు ఎవ్వడూ సెట్ అయ్యేవాడు కాదు. గుడ్డి కంటే మెల్లమేళ అంటారు చూడు, అలా మోహన్ అని ఒక డైరెక్టర్ అంట నా దగ్గరకు వచ్చి, మనం ఫిలిం తీద్దాం, నువ్వు హీరో అయితే మన దగ్గర ప్రొడ్యూసర్ లేడు, ఒక 5 లక్షలు అవసరమని వెంటనే పట్టుకురా అంటే నమ్మేశాను. వెళ్ళేసి మొత్తం 5 లక్షలు పట్టుకొచ్చి వాడి చేతిలో పెట్టాను. షూట్ ఇంకో నెలలో అన్నాడు. 1 నెల తర్వాత అర్థమైంది వాడు మమ్మల్ని లూజ్ చేశాడు. ఏం చేస్తాం, ఏం చేయలేం.
అదే ముఖం వేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాన్న ఇలా జరిగిందని చెప్పా. అప్పుడు కూడా మా నాన్న ఎందుకురా ఇలా చేసావని ఒక్క మాట కూడా అనలే. ఏమో 5 లక్షలు ఉండింటేనా ఏదో ఒకటి చేసావని. ఛా అంజీ, మనం బ్రతకడానికి ఏమవసరం? ఆబ్వియస్లీ డబ్బు. సరే, రాజా తర్వాత ఏం చేశాడు? పెన్ను పట్టుకోవడం రానివాడు పదాలు పట్టుకోవడం మొదలెట్టాడు. వాళ్ళ పెద్దన్న సాయంతో పగలు పనికి వెళ్ళి రాత్రులు చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ చూడని అక్షరాలు వాడికి చాలా అందంగా కనబడ్డాయి. వాడి జీవితంలో లేని ఆనందాన్ని, అందాన్ని ఆ అక్షరాల్లో చూడడం మొదలుపెట్టాడు. అంతే, ఓ తల్లి నవమాసాలు మోసి ఎంత కష్టపడి బిడ్డను కంటాదో అంతే కష్టపడి వాడు మంచి కథను పూర్తి చేశాడు. దాన్ని పెట్టుకొని తిరగని ఆఫీస్ అంటూ లేదు. అన్ని పబ్లిషర్ ఆఫీసులు తిరిగాడు. ఎక్కడా ఎవరూ పట్టించుకోలేదు. అదేదో చీకట్లో ఒక చిన్న చిరుదివ్వల వాడి జీవితంలో ఓ పబ్లిషర్ సంస్థ మేమే ప్రచురిస్తాం నీ స్క్రిప్ట్ని తీసుకొనిరా అని పిలిచింది. ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చేసి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వెళ్ళి అడిగాడు ఏమైంది అని. ఎవరు నువ్వు అని అన్నారు. ఆ బాధ అస్సలు తట్టుకోలేదు. పబ్లిషర్ సంస్థ వాడి స్క్రిప్ట్ను దొంగలించి వేరే వాడి పేరు రాసుకొని బాగా ఫేమస్ అయ్యేలా చేసింది. అది భయంకరమైన ఫేమస్ అయిపోయింది. ఏం చేస్తాం, వీడికి లక్ లేకుండా పోయింది. ఇది ఎలా ఉందంటే, నవమాసాలు మోసే కన్నబిడ్డను తన తల్లి మొదటిసారి చూడక ముందుకే ఎవరో దొంగ చేతికెళ్ళినట్టు వాడి జీవితం కూడా అలా అయిపోయింది. ఏం చేస్తాం? ఏమన్నా బ్రతకడానికి డబ్బు అవసరమా? ఇప్పుడు నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు, ఓకేనా? మనం పుట్టిన తర్వాత ఏం చేస్తాం? ఏంటి చెప్పు. పెరుగుతాం. పెరిగిన తర్వాత చదువుకుంటాం. చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదిస్తాం. ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి సంతోషంగా ఉంటాం. నేను చెప్పినట్టు ఇదంతా జరగాలంటే మనకేమవసరం? శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి కావాలంటే కడుపు నిండా తిండి కావాలి. ఇప్పుడు చెప్పు, మనం బ్రతకడానికి ఏం అవసరం? తినే తిండి. అవును, తినే తిండే అవసరం. అంజీ, 3 పూట్ల కాస్త తినడానికి ఉంటేనే 3 కోట్ల ఆస్తైనా 360 రోజులు బ్రతికే ఈ బ్రతుకైనా గుర్తు పెట్టుకో. ఇదంతా నేను నీకు జస్ట్ ముందు చెప్పినట్టే, జీకే కోసం చెప్తున్నా, బ్రతకడం కోసం కాదు. మర్చిపోవద్దు. ఇంకా జస్ట్ 4.5 hours మిగిలింది, ఓకేనా? సరే, ఇంకా మన జర్నీని మొదలెడదామా? రాజా కంటే నాకు ఎక్కువ కష్టాలు లేవు. రాజా ఎలా ఫేస్ చేశాడు అన్ని కష్టాలని? అయ్యా అయ్యా, బ్రతకడమే కష్టంగా ఉందంటే చావడం కూడా కష్టం చేసావా 7 కొండల వాడా? అయ్యా అయ్యా, పైకి పోయేలాగా వచ్చేలాగా ఉన్నానే. రే హంజీ, ఇంకో గంటే దా, నీ లాస్ట్ స్టోరీ చెప్పుదు, అయిపోద్ది. అలా మా ఊరు వచ్చేసి మా ఫ్రెండ్ మెకానిక్ గారేజ్లో మెకానిక్గా చేరాను. అలా కార్ని వచ్చేసుకుని ఆ గ్యారేజ్కి ఏ కార్ వచ్చా ఎలా 50-60 స్పీడ్లో జనాలున్న ఏరియాలో పాడించాను. ఎలాంటి కారైనా నా చేతుల్లో దుమ్మాడిపోవాల్సిందే. అలా ఒకరోజు కారు వచ్చింది నా గరాజ్లో. ముందే మా ఫ్రెండ్ చెప్పాడు, ఆ కార్కి బ్రేక్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదురా, నువ్వు తీసుకెళ్ళొద్దురా. విన్నాను, వెళ్ళలేదు. వెళ్ళాను, వాడిని నాతో తీసుకెళ్ళాను. ఎప్పట్లాగానే 50-60 స్పీడ్లో రప్పాడించడం మొదలుపెట్టాను.
చెప్తూనే అన్నాడు, స్పీడ్ పెంచొద్దురా పెంచొద్దురా, బ్రేక్స్ కనెక్ట్ అవ్వరా అని. లేదు, ఫుల్ రష్ ఉంది, ఎదురుగా ఓ మంచి బైక్లో వస్తున్నాడు, బ్రేక్ వేద్దామని ట్రై చేశాను, కనెక్ట్ అవ్వలేదు. వేసాను అలా పూర్తిగా ఆ బండి మంచి మీదకి ఎక్కిచ్చేసాను. నేను ఎక్కించా మంచి ఎవరో తెలుసా, మా నాన్న. వాడు చెప్తూనే అన్నాడు, వద్దు స్పీడ్ వెళ్ళొద్దురా, బ్రేక్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇలా వెళ్ళా, మా నాన్న 7 దగ్గరికి వెళ్ళా, అడిగా, అన్న ఎందుకు అడగలేదు నన్ను, ఎందుకు ఇలా చేసేవారా అని. ఇప్పుడన్నా అడుగు నన్ను. వాళ్ళకలేదు, ఎంతో ఫ్రెండ్స్. అప్పటి నుంచి అమ్మ కూడా నాతో మాట్లాడడం మానేసి, నా అలా కాలేదు, బాధను భరించా, ఒంటరి అయిపోయా. అప్పుడు ఫిక్స్ అయ్యా, ఏదైతే అదైతే అది చనిపోదాం, నాన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చేద్దాం. అంజీ ఆపేయి, మీ నాన్న పైన ఉంటాడుగా, అక్కడికి వెళ్ళి అడుగుదులే. రాజా గురించి అడిగావుగా, చెప్తాను విను. రాజా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కథలు రాయడం మనిషి కళ్ళుకు దగ్గర తాగాడు మర్చిపోతాడు అనుకున్నాను. మర్చిపోకపోగా ఆ తాగుడు కోసం చెప్పానుగా పేద కుటుంబం అని అప్పులు చేయడం మొదలుపెట్టాడు. అప్పులు తీర్చలేక ఇంకా ఊర్లు పారిపోవడం మొదలెట్టాడు. పారిపోయాడు. అప్పులలో ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళని అడుగుతారు. అసలే వాళ్ళ పెద్దన్న వాళ్ళందరినీ వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయాడు. ఇంట్లో కష్టం అంతా అక్కది నాన్న మీద పడిపోయింది. ఏం చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఏ మగాడైనా ఊరుకుంటాడా? అప్పులలో కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రాజా వాళ్ళ అమ్మ మీద అక్క మీద చేతులేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇదంతా రాజాకు తెలియదు. రాజా ఊర్లో లేడు. ఒకటి గుర్తుపెట్టుకో, మనిషికి మానమా ప్రాణమా అంటే మానమే కోరుకుంటాం. రాజా వాళ్ళ ఫ్యామిలీ కూడా మానాన్నే కోరుకుంది. పురుగు మందు తాగి రాజాను ఒంటరి చేసి వెళ్ళిపోయారు. రాజాకి తర్వాత విషయం అంతా తెలిసి ఒంటరోడై ఏడవడం మొదలెట్టాడు. ఎంతగా ఏడ్చాడంటే ఆ ఏడుపు కూడా ఏడుపు వచ్చేది. 1 సంవత్సరం పాటు ఏడ్చాడు. ఏం లాభం, ఎవ్వరూ తిరిగిరా. చూసావా, నీకొక్కరే పోయారు, వాడికి 3 పోయారు. వాడి ఫీలింగ్ ఎలా ఉండింటుందో ఒకసారి ఊహించుకో. ఓదార్చడానికి మనిషి లేదు, అందరూ ఉన్న అనాథ. ఆ బాధ ఎవ్వరూ చెప్పుకోలేదు. అయితే రాజా కూడా అలాగే చచ్చిపోయాడు కదా, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కదా. వాడు వాటన్నిటినీ జయించి బ్రతికాడా? ఎన్ని కష్టాలున్నా రాజా బ్రతికాడా? రాజా కంటే తక్కువ కష్టాలున్నా నేను చచ్చిపోవాలనుకున్నానా? పదా, వెన్యూ స్పాట్కి టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. చచ్చిపోదాం హ్యాపీగా, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. నాకు జనం వల్ల కష్టం వచ్చింది. రాజా జననమే కష్టంతో మొదలైంది. నాకు కొంత జీతం పోయింది, రాజా జీవితమే పోయింది. ఇద్దరం మరణంతో రణం చేశాం. కానీ నేను చావాలనుకుంటున్నాను, రాజా బ్రతికాడు. రాజాకి ఎన్ని కష్టాలున్నా చావలేదా? రే అంజీ, వస్తున్నా. అబ్బా
ఏం పట్టావరా సూసైడ్ స్పాట్? నువ్వు చచ్చే సావే స్వర్గం నా. పెన్ను వచ్చిందా? దాదా దాదా ఫోన్ ఇవ్వు. ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో పెడతా, లైక్లు ఎక్కువ వస్తాయి. ఎలాగో నేను నీ చివరి కొరకు తీర్చలేను, అదేదో చెప్పిచ్చావు. మా అమ్మ జీవితాంతం ఆనందంగా ఉండాలి, అంతే, ఇంకేమొద్దు. ఓరి ఎర్రోడా, రాజా కథ విన్నాక కూడా మేము ఆనందంగా ఉంటుందని ఊహించుకుంటున్నావా? అస్సలు 100% మేము హ్యాపీగా ఉండదు. నీది గ్యారంటీ, సారీ నాది గ్యారంటీ. ఛ, అంజి సూసైడ్ చేసుకుంటాడా? బా అమ్మాయిలా హ్యాపీగా ఉంటుంది, అమ్మ కూడా రాజాలా అయిపోతే. రాజా కష్టం కంటే నా కష్టమే ఎక్కువ కాదు. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోను. అమ్మ కోసం బ్రతుకుతా, నేను బ్రతుకుతా. ఏంటి ఇంకా దిగుతున్నాడు? నేను చచ్చిపోను, నేను బ్రతుకుతా, నేను బ్రతకాలి. అరే అంజీ ఆగరా, రన్నింగ్ రేస్ కాదురా, చావాలరా నువ్వు. అరే అంజీ రే, నేను బ్రతుకుతాను. నేను చచ్చిపోతే ఆమెలా? నేను బ్రతుకుతాను. రే ఆగరా, ఇంతకు ముందర పరుగుమతం చెప్పింది, ఇప్పుడు కాదు. నేను బ్రతుకుతాను, నేను బ్రతుకుతాను, నేను బ్రతుకుతాను. రే జర్నీ వేస్ట్ అవుద్దిరా, ప్లీజ్ రా, ఆగరా. రే అంజీ వెళ్ళిపోయావా? వస్తున్నా. ఇక్కడున్నావా? పరిగెత్తించావు కదరా, ఇదిగో నీ బ్యాగ్, నీ ఫోను. ఏం పరిగెత్తావరా అంజిగా? నిన్న అప్పుడు మాత్రమే కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగాలనిందిరా, ఆన్సర్ చెప్తావా? సరే. ఆకలిస్తే ఏం చేస్తాను? అన్నం తింటాను. దాహం వేస్తే నీళ్ళు తాగుతాను. నిద్ర వస్తే నిద్రపోతాను. మరి కష్టం వస్తే కష్టపడితేనే తర్వాత సుఖం ఉంటుంది. ఎరా, మనం ముందు పెట్టుకున్న 10 నిమిషాల పరుగు పందంలోనే అలసిపోయి ఆగిపోయి కూర్చుండిపోయావే. మన జీవితంలో పుట్టు కోసం మొదలెట్టిన పరుగు భూమి మీదకి వచ్చి చచ్చేదాకా ఆగదు కదరా. ఒకడేమో ర్యాంకు కోసం, ఇంకోడేమో అమ్మాయి కోసం, ఒకడేమో డబ్బు కోసం, వారసత్వం కోసం, ఒకడు ఉద్యోగం కోసం, ఒకడు ఇలా కోడు ఒక్కో దానికోసం పరిగెడుతూనే ఉంటారే. మన వెనకాల అంతే స్పీడ్గా కష్టాలు పరిగెడుతూ వస్తుంటారు. మనం ఏమైనా మిషన్లమ్మా ఆకుండా పనిచేయడానికి? అలసట వస్తాం, ఆగిపోతాం. మన కోసం కష్టాలు అవుగా వచ్చి కార్మపుల్లా మొత్తం చీకటి చేసి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు చావని ఒక్క దారి కనపడుతుంది. ఆగి కాసేపు చూస్తే వేరొక దారి ఉండకపోదు. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. రే, అమ్మ పురిటినప్పులు భరిస్తే నువ్వు మాత్రమే పుడతావు. అదే జీవితంలోని కష్టాలను భరిస్తే నీలోని మనిషి పుడతాడు. నువ్వు ఇంతసేపు నా రాజా కథలో రాజా ఎవరో తెలుసా? నేను అంటే పోయిన జన్మలో నువ్వు. ఈ రామరాజా, నువ్వే రాజావా? సముద్రాలే దాటిన ఆంజనేయుడికి పిల్లకాలం లెక్క దాటేసారా. పోయిన జన్మలో నేను అంటే నువ్వు ఎలా చనిపోయావు? ఈ జన్మలో చావు అనే ఆప్షన్ నీ చేతిలోనే ఉంది, కానీ పోయిన జన్మలో నా చేతిలో లేదు. బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాను సేమ్ ఏజ్లో. అందుకేరా నేను అడుక్కుంటున్నా, ఇప్పుడన్నా బ్రతకరా ప్లీజ్రా.
మాట్లాడి మాట్లాడి గొంతు నేను ఇద్దరం అలసిపోయాను. ఆ వాటర్ బాటిల్ అనుకో. ఇదిగో రామ్ 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 ఎక్కడికి వెళ్ళాడు? రామ్ రామ్ ఎక్కడికి వెళ్ళాడు? రామ్ రామ్ కనిపించట్లేదండి. రామ్ ఎక్కడికి వెళ్ళాడు? నిజమా అబద్ధమా? సూసైడ్ అనగానే నా సైడ్కి వచ్చాడు. సూసైడ్ నుంచి నన్ను సైడ్ చేసి తను సైడ్ అయిపోయాడు. నిజమా కాదా? వచ్చాడా రాలేదా? అసలు నిజంగా రామ్ వచ్చాడా లేక ఇదంతా నా ఆలోచన? అయినా ఈ కాలంలో జన్మలేంటి? బీ ప్రాక్టికల్. ఏమి నన్ను చావు నుంచి తప్పించడానికి వచ్చింటాడేమో. ఏ దిశ లేక తిరుగుతున్న ఆంజనేయుడికి సీతాన్వేషణ కోసం ఆ రాముడు ఎదురైనట్టు ఈ అంజీకి దిశను తెలపడానికి ఈ రాము వచ్చాడేమో. ఇది ఊహో నిజమో? ఊహ అయితే అలాంటి రామ్ కలిసి ఉంటే బాగుంటుంది. నాలాగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ అలాంటి రామ్ కలిసి ఉంటే బాగుంటుంది. కలిస్తే బాగుంటుంది. కలిస్తే చాలా బాగుంటుంది. కలిస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. అంజీలాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేకపోయాను, ఇక రామ్లాగన్నా ఎదుర్కోవాలి. దారి తప్పిన బాటసారిని కుమిలిపోతున్నా, తప్పదంటూ ఆశ నేర్చి సాగిపోతా నాతో నేను. నైస్. ఖాళీగా ఉండలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఎక్కడో ఇంకొకరు కష్టాల్లో ఉండే ఉంటారు, వాళ్ళే బ్రతుకుతున్నారు. మనం ఎంత? టీమ్ 11 సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మంచి కాన్సెప్ట్స్ వస్తాయేమో.